బీఆర్ఎస్ను వీడి వెళ్లిన నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చేర్చుకునే ప్రసక్తి లేదన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. శేరిలింగంపల్లి నియోజకవర్గ గులాబీ శ్రేణులంతా జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ నెల 27న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే గ్రేటర్ ఎన్నికల అనంతరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిను నియమిస్తామన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవరం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. అది మోసం చేసారు. 2500 రూపాయలను అది మోసం చేసారు. పింఛన్లు ఆగస్టు అయ్యలేదు, జనవరి చేయలేదు. అది 2500 కోట్లు ఆడపిల్లలు మోసం చేశారు. బతుకమ్మ చెట్లు అయ్యలేదు, క్రైస్తవులకు మడలు అయ్యలేదు. రంజాన్ విషయం మోసంలకు విమానులకు 10,000 చేస్తాను వాళ్ళ మోసం చేశారు. వాళ్ళ మోసాలు చెప్పుకుంటూ ఉంటే 420 అన్ని తులమంగళం అయ్యలేదు. కళ్యాణ లక్ష్మి నుంచి మనము దాని తులమంగళం వేయలేదు. మనైతే డిసైడ్ చేసి వేయమని ఇవన్నీ పబ్లిక్లో తీసుకపోగలుగుతుంది. కష్టపడుతుంది. సన్నబియ్యం చెప్పారు. సన్నబియ్యం మనం వేయలేదా? మీ హాస్టల్ ఇచ్చినాం, మేము హాస్టల్ ఇచ్చినాం, కొంత పాఠశాలలు ఇచ్చినాం. వాడు సన్నబియ్యం ఇచ్చాడు. గురిపిల్లలు కడవలు వేసుకుంటూ ఐదు ఇచ్చినట్టు గురిపిల్లలు ప్రిఫర్ ఇస్తున్నాం. ఆ మహిళలు ఏం చేస్తారు? రోజు పార్టీ మీటింగ్ వచ్చారు, పార్టీలో కష్టపడతారు, పార్టీ ఇంట్లో బతుకుతో చెప్పిన పిల్లలు పార్టీ మీటింగ్ పోయి కష్టకాలంలో మనం ఉంటాం. కరెక్ట్ మహిళ డిక్లేర్ అయిపోయిన నా పిల్లలు ఎప్పుడు ఆలోచించాలి. ఈ సార్లు చదవదు. కష్టపడ్డ మహిళకి ఇచ్చిన బాధ్యత. అప్పుడైతే ఆడపిల్లలు బయట చూస్తే గౌరవం ఉంటుంది. మగవాళ్ళైతే వాళ్ళు నిలబెట్టట్టుగా, ఆడపిల్లలు అయితే మన కార్యకర్తలు నిలబెట్టట్టుగా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే అప్పుడు క్యాడర్స్ వాళ్ళు ఉత్సవం జరుగుతుంది. 10 మంది ఒక సభ్యు చేసుకొని డిజైన్ చేసుకొని ఆ బాధ్యత మీరు తీసుకొని వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని నేను మీ అందరూ మళ్ళీ చెప్తున్నాను. మీ శేరిలింగంపల్లిలో 100కి 100 రూపాయలు మీ అందరికీ మీరందరూ కష్టపడతారు. ప్రజలు మంచిగా ఉన్నారు. మనకు అక్కడ 100కి 100 రూపాయలు కార్పొరేటర్ గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలుస్తారు. ప్రభుత్వం మందే. నేను ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మంది. ఏమన్నా కార్యకర్తలు కొంత అన్యాయం జరిగినా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపాడుకునే బాధ్యత నాది. బలిగా అవసరం లేదు. కాబట్టి మీరు ముందు తక్కువ మంది అన్నం ఎక్కువ మంది చూసి నేను కూడా 50 మంది వస్తున్నాను. మీరు చిన్నపడే భయమైతే మనం చూస్తాను. అంత కార్యకర్తలు ప్రజలకు వెళ్దాం, ప్రజలకు కష్టాలు నెరవేర్దాం. కాకపోతే ధర చేద్దాం. ఇంకా కాకపోతే ఎవరిలో అయితే మన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కర్తలను ఎవరైతే వేధిస్తుందో మీరు రాసి పెట్టుకోండి. అన్ని అలా ఫోటో అని త్వరగా రాసి పెట్టుకోండి. వాళ్ళు 7 రాసి